Hi, welcome to Coffee with Soundarya YouTube channel. ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఫొటోస్ చూసి దాని గురించి మనం స్టోరీ చెప్పబోతున్నాం. అంటే మీరు నా ఇన్స్టాలో లేకున్న పిక్చర్స్ ఆర్ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేని పిక్స్ కొన్ని నేను దాచిపెట్టుకున్నాను. అవన్నీ నేను ఈరోజు రివీల్ చేయబోతున్నాను. ఓకేనా? దాని వెనకాల ఉన్న స్టోరీస్ ఆర్ దాంట్లో ఉన్న ఫన్నీ ఇదేమన్నా స్టోరీస్ ఉంటే ఐల్ షో యూ. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ పిక్చర్ ఏంటంటే మా హనుమాన్. సో ఇప్పుడు నేను రీసెంట్గా ఈ హనుమాన్ని మార్చాను, ఎందుకంటే నాకు మంకీస్ అంటే చాలా ఇష్టం. సో మంకీస్లో ఉన్న హనుమాన్స్ని నేను చూస్తాను. అండ్ విత్ ఫస్ట్ పిక్, చిన్నప్పుడు నాకు ఇష్టమైన హనుమాన్ పిక్ ఇది. హనుమాన్ ఎందుకు చాలా ఇష్టం అంటే వెన్ ఐ మీన్ కాలేజ్ డేస్ ఇలా ఒక మూఢనమ్మకాలు ఉంటాయి కదా, ఏదైనా అనుకుంటే అవుతాయి. సో హనుమాన్కి చెప్పేస్తే అయిపోతుంది. అండ్ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు మేబీ నేను ఇది చెప్తే వియర్డ్గా అనిపిస్తుంది, దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఓకేనా? ఏంటంటే చిన్నప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే, ఫ్యూచర్లో ఎవరిని పెళ్లి చేసుకుంటే మీకు అని కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి కదా. అప్పుడు నేను చెప్పేదాన్ని హనుమాన్ ఎందుకు సింగిల్గా ఉన్నాడంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేదాన్ని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అప్పటి నుంచి ఐ జస్ట్ కనెక్టెడ్ ఫర్ అ హనుమాన్. ద నెక్స్ట్ ఫోటో చూసి భయపడకూడదు. దిస్ వన్. ఈ పిక్చర్ వచ్చేసి నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ సీరియల్ కన్నడలో రాజీ అని చేశాను. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ అప్పుడు నేను తాగి ఒక యాక్ట్ చేయాలి. దట్ వాజ్ లైక్ ఒక 25-30 షీట్స్ ఆఫ్ సీన్ పేపర్స్ ఉంది. లైక్ వీ షూటెడ్ 2 days షూట్ చేసాం. దాంట్లో ఎంత రిస్క్ అంటే ఒక్కదానే మాట్లాడుతూనే ఉన్నాను. అన్ని ఆర్టిస్ట్ అందరూ పడుకుండిపోయారు, బికాజ్ అన్ని సీన్స్ నేను తాగి మాట్లాడే సీన్. దట్ లైక్ అప్పుడు రియల్గా అందరూ ఇలా అయిపోయారు. సో దిస్ వాజ్ దట్ ఫన్నీ పిక్చర్ ఆఫ్ ద ఫస్ట్ సీరియల్ రాజీ. అండ్ ద సెకండ్ పిక్చర్, ఎవరెవరు మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఉన్నా చెప్పండి. సో దిస్ వాజ్ అవర్ PSR ఫస్ట్ ప్రోమో షూట్ చేసిన పిక్చర్. దిస్ వాజ్ లైక్ బెస్ట్ మెమొరీ ఆఫ్ మై ఫస్ట్ సీరియల్. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం కదా, సో అన్ని కాఫీ పిక్చర్సే ఉంటాయి. బట్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేయలేదు కాఫీ పిక్చర్స్. సో దిస్ ఆర్ ఆల్ మై కాఫీ పిక్చర్, మీరు చూడొచ్చు. సో దట్ వాజ్ థర్డ్ పిక్చర్. అంటే కాఫీ పిచ్చి ఎప్పుడంటే నాకు ఒక డేకి మ్యాక్సిమం 5 to 6 కాఫీస్ ఆర్ టీస్ ఉండాలి. సో ఇప్పుడు కొంచెం తగ్గించేసి అందరూ తిట్టడం వల్ల ఒక 2 or మ్యాక్సిమం 3 తాగుతా అంతే. కామెంట్ చేయకండి ఆధార్ కార్డ్ పిక్చరు అవన్నీ పెట్టిన, నేను అవన్నీ చూపియను. అండ్ మీరు ఆల్మోస్ట్ ఒక్క పిక్చర్ చూసినది ఏంటంటే ఇది నా చైల్డ్హుడ్ మెమొరీది. 2 pictures ఉన్నాయి. ఒకటి శారదాదేవిది అండ్ ఇంకొకటి ఒక రోజు పెట్టుకొని. సో అప్పుడు మన 90s కిడ్స్ అన్ని తిరిగి ఎలా అంటే ఇక్కడ ఒక రెడ్, ఇక్కడ ఒక ఫ్లవరు అలా పెట్టేవాళ్ళు కదా. మా అమ్మ అంతే. మా అమ్మ ఉన్న 4 అమ్మాయిలకు నాకు ఒక్కదానికి మాత్రమే ఇక్కడ ఇంత పెద్ద రెడ్ కలర్కి పెట్టి ఒక ఫ్లవర్ పెట్టి. సో ఇది నా ఫస్ట్ ప్రీ నర్సరీలో మా అమ్మమ్మ నన్ను రెడీ చేసిన పిక్. దిస్ వాజ్ ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్. సో యా. అండ్ ఇంకొక 2 pictures. ఫస్ట్ వన్ ఈజ్ ఒక బ్యూటిఫుల్ సౌల్ నా లైఫ్కి ఎంటర్ అయింది ఏంటంటే అది మా హార్లీ. ఇట్స్ అ డాగ్. సో హార్లీ నా బర్త్డేకి వచ్చింది. సో వాటిని తీసుకున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ దిస్. నా మోస్ట్ ప్రీషియస్ కొన్ని పిక్స్లో దిస్ వాజ్ మై ఫస్ట్ పిక్చర్. సో వాడు వచ్చిన డే నుంచి వాడికి పేరు పెట్టడం కూడా ఐ జస్ట్ సర్చ్డ్ ఒక 10 to 15. దిస్ డాగ్ హ్యాస్ బీన్ గిఫ్టెడ్ ఫ్రమ్ మై వెరీ బెస్ట్ ఫ్రెండ్ నా బర్త్డే రోజు. సో నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. సో రీసెంట్లీ ఇంకొక డాగ్ యాడ్ అయ్యింది, అది కూడా చార్లీ అని. అది మా అమ్మ పెట్టిన పేరు. సేమ్ అది కూడా సిడ్జునే, చిన్నది అది. సో ద బ్యూటిఫుల్ 2 souls like హార్లీ అండ్ చార్లీ. సో అంతే. అనదర్ వన్ ఫోటో ఈజ్ దిస్. యాక్చువల్లీ నా తమిళ్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు మీనాక్షి పొన్నుంగ సీరియల్కి.
నేను ఎంటర్ అయినప్పుడు లైక్ వెరీ నర్వస్. సో ఆ పిక్చర్ ఇది 100 ఎపిసోడ్ అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం నా పోస్టర్ వేశారు, దాన్ని నేను ఇలా క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆ సీరియల్లో నాకు అండ్ చేస్తున్న 3 సీరియల్లో ద ఫస్ట్ అవార్డ్ వచ్చింది ఏంటంటే నాకు మీనాక్షి పొన్నుంగాలే, అది ద బెస్ట్ హీరోయిన్ ఆఫ్ ద ఇయర్ అని అవార్డ్. దిస్ వాజ్ మై ఫేవరెట్ and very 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 close to my heart. This was that pic. So and ఆ అవార్డ్ ఇచ్చింది నాకు అప్పుడు కొన్ని లైక్ రీసెంట్గా ఒక మూవీ చూసి ఒక లైక్ క్యూట్ అనిపించిన హీరో ఇట్స్ అజయ్ సార్. సో ఆయన గారితోనే మా రమణన్ సార్ నాకు ఓకే మా హీరోయిన్కి అజయ్ సార్ అంటే ఇష్టమని ఆయనని తీసుకొచ్చి నాకు బేసికలీ విజయ్ తలపతి సార్ అంటే ఇష్టం. సో విజయ్ తలపతి సార్ జూనియర్ ఐ మీన్ లైక్ యంగ్ ఏజ్ అవన్నీ పోస్ట్ చేసేది వచ్చేసి అజయ్ సార్. సో అప్పుడు నాకు అజయ్ సార్ అంటే కూడా ఇష్టమైంది కాబట్టి మాట్లాడి ద వెరీ స్పెషల్ నా కోసమే తీసుకొచ్చింది. సో దట్ వాజ్ లైక్ వెరీ స్పెషల్ నాకు ఈ పిక్చర్. సో ఆ రోజే అవార్డ్ ఫంక్షన్కి ఫస్ట్ అవార్డ్ అండ్ ఫస్ట్ అవార్డ్ ఇచ్చింది కూడా అజయ్ సార్. సో అనదర్ అండ్ ఇప్పుడు అందరూ అనుకుంటాం కదా ఆర్టిస్ట్ అంటే వీళ్ళు తెలిసి సిట్ ఇన్ కెఫేస్ అక్కడ ఇక్కడ తింటారు అని. బట్ నాకు అలా కాదు. నాకు రోడ్ సైడ్ ఫుడ్స్ ఆర్ మా సీరియల్లో పనిచేసే వాళ్ళ లైక్ ఆర్టిస్ట్ వాళ్ళతో బయటికి వెళ్ళి తినడం అంటే వెరీ 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 ఇష్టం నాకు. సో దాంట్లో కూడా నాకు మీనాక్షి పొన్నుంగాలో ద ఫస్ట్ టైం నేను ఎంటర్ అయిన తర్వాత ద కో స్టార్స్ అయితే మాత్రం దే ఆర్ లైక్ always like a diamond. I'm missing too much ఆ టీమ్నైనా ఆ సీరియల్ అయినా చాలా మిస్ అవుతున్నాను. మెయిన్లీ ద కో ఆర్టిస్ట్ వాళ్ళు నాకు చాలా ఇష్టమని ఎవ్రీ వన్ లైక్ ఆఫ్టర్ 9 o'clock మనకి షూట్ అయిపోతే నైట్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అ హోటల్. అక్కడ నేను చెన్నైలో షూట్ చేసేటప్పుడు అందరూ కూర్చొని నేను ఒక్కదాన్నే పాస్తా తింటున్నా, అందరూ నా కోసం కూర్చున్నారు. దట్స్ లైక్ సో ఎవరైనా అలా చేస్తారు, నా ఒక్కదాని కోసం అందరూ కింద కూర్చొని తినడం దట్స్ లైక్ ఇట్స్ మోర్ దాన్ ఎనీథింగ్. సో ఇది అండ్ నెక్స్ట్ పిక్చర్ నాకు ఫ్యాన్ పేజెస్ ఎడిట్ చేసిన ఒక పిక్ చాలా ఇష్టమైన పిక్ ఏంటంటే దిస్ ఎక్స్ప్రెషన్స్. సో వాళ్ళు ఎడిట్ చేసిన దాంట్లో నాకు ఫస్ట్ పిక్చర్ ఇష్టమైంది, దాన్ని నేను ద లైక్ హార్ట్ సింబల్ వేసి నా ఫేవరెట్ దాంట్లో పెట్టుకున్నాను. దిస్ వాజ్ మై అనదర్ వన్ పిక్చర్. థ్యాంక్ యూ ఫర్ ఎడిటింగ్. అండ్ నాకు మా సీరియల్లో హెయిర్ స్టైల్ సంతు, అర్జున్, పృథ్వీ అని ఉంటారు. దాంట్లో సంతు ఈజ్ లైక్ ఒక మనమైతే ఇప్పుడున్న జనరేషన్ ఎలా అంటే లైక్ విల్ షార్ట్ డ్రెస్ వేసుకుంటాం, అవన్నీ వేసుకుంటాం. సో లైక్ సంతు షీఈస్ వెరీ మనం విలేజ్ సైడ్లో ఉంటాం కదా, అలాంటి బ్యూటిఫుల్ సోల్ అది. సో లైక్ ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. సో ఆ అమ్మాయిని నేను ఇలా ట్రీట్ చేస్తా, ఎత్తుకొని ముద్దాడుతాను. సో నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. సో ఇదొకటి నా ఫేవరెట్ పిక్. సో చిన్నపిల్ల అనుకోకండి, పెద్ద పిల్లని అట్లా అలా ఎత్తుకుంటాను. ఇంకొకటి నేను ఫర్ ద ఫస్ట్ టైం సీని చూసింది, బీచ్ని చూసినది ఫర్ ద ఫస్ట్ టైం. ఆ వాటర్ టచ్ చేసింది అయినా ఫీల్ అయింది. ఆ పిక్చర్ ఇది ఆ పిక్చర్. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను బీచ్ చూసింది, అది కూడా చెన్నైలో. ఇన్ని ఇయర్స్లో లైక్ 2024 అయింది. సో 2024లో ఐ థింక్ 2024లో ఫర్ ద ఫస్ట్ టైం నేను బీచ్ చూసింది. ఇప్పటి వరకు నేను బీచే చూడలేదు డైరెక్ట్గా. సో అందరికీ కామెడీ అనిపించవచ్చు, బట్ సో అది ఒకటి మెమొరబుల్. అనదర్ వన్ వాస్ ఇప్పుడు రీసెంట్గా మీరు మా పిఎస్ఆర్లో చూసుండొచ్చు, లైక్ 2 days బ్యాక్ లైక్ ఒక 5 days బ్యాక్ రిలీజ్ అయిన ఎపిసోడ్స్లో నేను మా నాన్న కూర్చొని మాట్లాడుతుంటాం. సో ఐ హ్యావ్ టూ మెనీ పిక్చర్స్ విత్ హెమ్, బట్ ఎందుకో రీసెంట్ పిక్ కాబట్టి ఐఎమ్ జస్ట్ షేరింగ్. వీ బోత్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ సంథింగ్ లైక్ ఏదో పర్సనల్ డిస్కషన్ చేస్తుంటే నేను అలా వింటూ కూర్చున్నాను, ఆయన చెప్తూ కూర్చున్నారు. దిస్ వాజ్ లైక్ వెరీ వెరీ క్యూట్ థింగ్ అని నేను క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పిక్చర్ ఏంటి తెలుసా, నేను చెప్పాను కదా నా ఫస్ట్ సీరియల్ చేశానని. ఆ ఫస్ట్ సీరియల్లో ద వియర్డ్ లుక్ అంటే వియర్డ్ లుక్, ఆ డ్రెస్కి
టాప్కి ప్యాంట్ మ్యాచ్ అవ్వట్లేదు, ప్యాంట్కి దుప్పట్టా మ్యాచ్ అవ్వట్లేదు, కంప్లీట్లీ వియర్డ్ లుక్. అది లిప్స్టిక్ ఇట్స్ రెడ్ కలర్, ఐ థింక్ డార్క్ రెడ్ కలర్ అండ్ డార్క్ రెడ్ కలర్ గాగల్స్, 2 జడాలు అండ్ ఇంత పెద్ద పెద్ద పూలు పెట్టుకున్నాను. అది లైక్ ఆ వియర్డ్, అది రొమాంటిక్ లుక్ అని ఫీల్ అయ్యి రెడీ అవుతాను నేను అలా. ఆ పిక్చర్ని చూస్తే అసలు వెయిట్ షో యూ సీ, ఇలా ఉంది ఆ పిక్చరు. అప్పుడు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, లైక్ పర్టిక్యులర్ పేజ్లో సోషల్ మీడియాలో వేసి రాజీకి ఏ ఎమోజీ ఇస్తారు అని. మై నేమ్ ఈజ్ ఇన్ దట్ రాజీ. సో ఆ రాజీకి ఏ ఎమోజీ, ఆల్రెడీ వియర్డ్, మీరు దొరికినా అలాంటి వియర్డ్ లుక్ ఎమోజీ దొరకదు, సో అలాంటి దానికి ఎమోజీ పట్టండి అని పోస్ట్ చేశారు. దట్ వాజ్ లైక్ ఫన్నీ మూమెంట్. ఎందుకైనా పోస్ట్ చేశారో అనుకున్నాను. అండ్ ఈ పిక్చర్ వచ్చేసి నేను పడమటి సంధ్యారాగంలో ఫర్ ద ఫస్ట్ టైం లుక్ టెస్ట్ చేసడానికి రామోజీ ఫిలిం సిటీకి వచ్చాను. సో అప్పుడు తీసిన పిక్చర్ అది. సో ఈ రామలక్ష్మి లుక్కి వచ్చినప్పుడు వెస్ట్రన్ లుక్ వేసాను. సో అప్పుడు తీసిన ఫర్ ద ఫస్ట్ పిక్చర్. సో అన్ని సీరియల్స్కి రిలేటెడ్ ఫస్ట్ పిక్చర్ ఆర్ ఫర్ ద ఫస్ట్ టైం జరిగినవన్నీ నేను క్యాప్చర్ చేసుకొని ఆల్మోస్ట్ పెట్టాను. సో హోప్ యూ ఆల్ లైక్ దట్. అండ్ ఇవన్నీ నేను ఎక్కడ పోస్ట్ చేయలేదు, మీకు రివీల్ చేసాను. ఇవన్నీ క్లోజ్అప్ తీసుకొని ఎక్కడైనా పెట్టారనుకోండి, మీ ఇంటి దేవుడి పైన ఒట్టు, ఓకేనా? ఎక్కడ పోస్ట్ చేయకూడదు. And thank you so much for watching my vlog, and I'll meet you in another vlog. See you all, love you and enjoy the moment. Bye bye.